వచ్చిన మీ అందరికీ, అలాగే సేవకులకు, ఎక్కడున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీ అందరికీ శుభం కలుగును గాక, క్షేమం కలుగును గాక, ఆమేన్. సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇది క్లారిటీ రావట్లేదు. ఇది క్లారిటీ ఇవ్వండి. నా దగ్గర ఉన్నది కొంచెం క్లారిటీ ఇవ్వండి చాలు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ చివరి లోతైనటువంటి సత్యాలు కలిగినటువంటి వర్తమానాలు మనం ఇక్కడున్న మనందరం కూడా ఎంతో ప్రయాసపడేది పరలోక రాజ్యం వెళ్ళడానికి. ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎన్ని రకాల సంఘాలున్నా, ఎంతమంది శరీరంలో ఉన్నా, ఈ భూలోక యాత్ర ముగిసిన వెంటనే పరలోకానికి వెళ్ళడానికి ఎన్నో ప్లాన్లు, ఎన్నో ప్రణాళికలు, రకరకాల తలంపులు, రకరకాల ఆలోచనలు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, మనల్ని దేవుని సన్నిధిలో లాక్ చేశాడు దేవుడు. రిమోట్ ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు మనం టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ అన్ని రిమోట్ సిస్టమ్ వచ్చింది. రిమోట్ సిస్టమ్ లాక్ చేసేస్తాం. ఇక్కడ ఉండి కారుకి ఇక్కడ లాక్ చేసేస్తాం. అలాంటిది మనుషుని యొక్క ఆయుష్కి లాక్ చేయడం ఏ రోజు జరిగిందంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయుష్ తగ్గటమే ఉంది కానీ పెరగటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆయుష్ అనేది లాక్ చేయబడింది. మనకి ఆయుష్ ఎవరి దగ్గర లాక్ ఉందంటే ఆయన దగ్గరే ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరే ఉంది ఈ లాక్. ఎందుకంటే పరలోకం యొక్క తాళపు చెవి ఆయన దగ్గరే ఉంది. మనకు కూడా మన ఆయుష్ని లాక్ చేసిన విధానాన్ని మనం బట్టి చూస్తే, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమ చాలా అమితంగా మన మీద ఉంది. మనం ఈ భూలోక యాత్ర ముగించి త్వరగా రావాలని ఆయన కూడా కోరుకుంటాడు. మనం ఏడుస్తాం, మన బొబ్బలు ఎత్తుతాం, కానీ పరలోకంలో, ఈ లోకంలో యథార్థమైనటువంటి జీవితం జీవించి వెళ్ళిపోయిన వాళ్ళకి ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఆయనకి ఇష్టమైన వాళ్ళం కనుక ఆయన సన్నిధికి రావాలని ఆయన కోరుకుంటాడు. ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి ఆయుష్ కొద్ది బ్రతకాలి. సేవకులమైన మనం, విశ్వాసులైన మీరు, సమస్త జనులు కూడా ఈ లోకంలో ఆయుష్ కోసం ప్రార్థన చేసినా లేదా కాసేపు, లేకపోతే 2 రోజులు, 3 రోజులు, 1 సంవత్సరం అంతే, మళ్ళీ చనిపోతుంది. చనిపోవడం అనేది ఖాయం. మనందరికీ తెలుసు చనిపోవడం అనేది ఖాయం, ఖచ్చితంగా. అయితే కీర్తనకారుడు ఒక మాట రాశాడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా ప్రశ్నిస్తాడు. ఈ భూమి మీద బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? అది రిఫరెన్స్ ఒకసారి చదవండి. కీర్తనలు 34 కీర్తన 12 వచనం. బ్రతక గోరువాడు ప్రపంచ ప్రజలందరికీ, రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, రారాజులు కావచ్చు, తరతరాలు రాజులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, ధనికులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, అందరూ
బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ప్రశ్న. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇది ప్రశ్న, మనం గమనించాలి. బైబిల్లో చాలా లోతైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఎందుకంటే పాతాళం అంటే మనకు భయం లేదేమో, కానీ దయ్యాలకు మాత్రం దడ పాతాళం అంటే. అసలు దెయ్యాలు భయపడినట్లు మనం భయపడితే మనం చాలా జాగ్రత్తగా పరలోకి వెళ్ళిపోతాం, కానీ అవి చాలా భయపడిపోతాయి. ఎంత భయం అంటే వాటిని అడిగితేనే చెప్తారు. ప్రపంచంలో మనుషులు దెయ్యాలను చూసి భయపడుతుంటే దెయ్యాలు పాతాళాలను చూసి భయపడతాయి. చాలా దెయ్యాలు పట్టినోడిని యేసుప్రభువారు ఆ గదరేల ప్రాంతం వెళ్ళినప్పుడు అతడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చి అతడు పడిపోతాడు. ఆయన యేసుప్రభు పాదాల దగ్గర పడిపోతూ అతడు కొన్ని మాటలు అడుగుతాడు. నాకు ఆశ్చర్యం వేస్తుంది అక్కడ చదివినప్పుడల్లా. ఎంత ఆశ్చర్యం అంటే పాతాళం గురించి అక్కడ రాయబడి ఉంది. ఒకసారి మీ బైబిల్ ఉంటే చక్కగా తీయండి, ఒకసారి చూద్దాం అసలు ఏముందో చూద్దాం. బైబిల్లో ఆ పొట్లంలో ఏముందో చూద్దాం, ఇప్పుదాం. ఆ పొట్లం ఏముందో చూద్దాం. అక్కడ అవి అడుగుతాయండి ప్రభుని, అయ్యా సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. లూకాసు వార్త అండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనం. వాడు యేసును చూసి కేకలు వేసి ఆ ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పెను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు. అవి అంటే యేసు నీ పేరేమని వాడిని అడగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. తర్వాత ఇంకో చోట మత్తయి సువార్తలో అనుకుంటా, మా సమయం ఇంకా రాలేదు అంటే అవి చూడండి ఒకసారి. అవి ఏమంటే అంటే, అయ్యా మా సమయం రాలేదు కదా. మత్తయి సువార్త అది 8వ అధ్యాయం 29వ వచనం. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకు పని లేదు. చూడండి అవేమంటే తెలుసా, నీతో మాకు పని లేదు, మాతో నీకు పని లేదు. మన ఇద్దరికి కావలసింది ప్రజలే. చూడండి మన ఇద్దరికి కావలసింది ప్రజలే, మన ఇద్దరికి కావలసింది ప్రజలే, మాతో నీకు పని లేదు. అయితే ఇంకేమంటున్నాయి అవి? కాలము రాకమునిపే. ఇది అండర్లైన్ చేసుకోవాలి. కాలము రాకమునిపే ఎందుకు వచ్చావు ప్రభువా? మమ్మల్ని బాధ పెట్టడానికి ఎందుకు వచ్చావు? కాలం ఇచ్చావుగా, మాకు కొంతకాలం ఇచ్చావు, కొంత వ్యవధి ఇచ్చావు. ఈ భూమి మీద ప్రేతాత్మలుగా బ్రతికే, దురాత్మలుగా బ్రతికే ఇవి కాలము రాకమునిపే అని రాయబడి. కాలము రాకమునిపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాం. అంటే వాటికి సమయం కొంచెం ఉందని తెలిసిపోయింది. ఇంకా ప్రకటన గ్రంథం చూస్తే సమయము కొంచెమేనని అని ఉంటుంది. ఏమని ఉంటుందండి? సమయము కొంచెమేనని. ప్రకటన గ్రంథంలో దానికి సమయము కొంచెమేనని దివారాత్రములు మన మీద నేరారోపణ చేస్తుందంట. ఎంత సమయం అంటే దానికి తెలుసు, సమయం తెలుసు. ఈ రోజున చదవండి ఆ మాట చదవండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని కొంచెం కాలమే ఉంది. అందుకని ఆ కొంచెం కాలంలోనే మా కాలం రాలేదు కదా, మాకు నువ్వెందుకు వచ్చావు ప్రభు? కాలము రాక మునిపే నువ్వు వచ్చావు. అయితే ఇంకొక విషయం, మమ్మల్ని పాతాళములోనికి వెళ్ళటానికి మాత్రం మాకు
మమ్మల్ని ఆజ్ఞాపించొద్దంట. చూడండి, మమ్ములను పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపొద్దని ఆయనను వేడుకొనెను. ఇది మళ్ళీ ఆగిపోయింది. ఆయనను మళ్ళా వేడుకొనెను అని రాయబడి ఉంటుంది. పాతాళములోనికి పోవుటకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. ఇప్పుడు పాతాళములోనికి వెళ్ళడానికి వద్దంటుంది. ఎందుకంటే పాతాళం అనేది దానికి తెలుసు, అది ఒక పెద్ద భయంకరమైనటువంటి ప్లేస్ అని తెలుసు. అది పెద్ద భయంకరమైనటువంటి ప్లేస్ అని తెలుసు దానికి. అందుకనే భయపడిపోతుంది. ఎంత భయం అంటే అంత భయం. ఇప్పుడు మనం కూడా బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని వాక్యం చెప్తుంది. ప్రపంచంలో ఈ లోకంలో అందరూ బ్రతకాలనే కోరుకోవడం. బ్రతుకులు ఎప్పుడు తెలిసిందంటే డాక్టర్లు ఎప్పుడైతే చచ్చిపోతావని చెప్తారో అప్పుడు తెలుస్తుంది మనకు విలువ. ఇంకా కొద్ది కాలమే నువ్వు బ్రతికేది, చచ్చిపోతావు అని చెప్పినప్పుడు ఎన్ని లక్షలైనా పోసి నన్ను బ్రతికించండి రా అని చెప్తారు. నేను బ్రతకాలి అంటారు. అంటే బ్రతుకు మీద మనందరికీ చాలా చాలా ఆశ ఉంటుంది. చాలా ఆశ, బ్రతుకు మీద ఆశ అనేది చాలా ఉంటుంది. అయితే బ్రతకగోరాలంటే బైబిల్లో రాయబడి ఉంది. బ్రతకగోరాలంటే మనం ఏమనుకుంటామంటే మనం ఎవరిని ఏమనకుండా మనం మంచిగా బ్రతికితే, అన్నవాళ్ళని అనుకుండా ఉంటే బ్రతికితే, మంచిగా ఉంటే చాలు మనం పరలోకం వెళ్తాం అనుకుంటాం. అంతేనా? అయితే పరలోకం నరకంలోనికి వెళ్ళిన ఒక వ్యక్తిని మనం అడుగుదాం. అతని నుంచి కొన్ని సేకరిద్దాం, కొన్ని అనుభవాలు సేకరిద్దాం. పాతాళములో ఒక అతను బాధపడుతున్నాడు. ఆ బాధపడిన అతన్ని మనం అడిగామనుకోండి, ఏమంటాడో చూద్దాం. అక్కడికి వెళ్దాం ఒకసారి. పాతాళంలో ఒక అతను ఆల్రెడీ వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళొద్దు అని సైతాన్ అంటుంది, దయ్యాలంటున్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోయాడు ఒక అతను. అతను బ్రతికిన బ్రతుకు మామూలు బ్రతుకు కాదు. ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఆనందంగా బ్రతికాడు. మంచి వస్త్రాలు, మంచి ఆహారం, మంచి అతని జీవితంలో అనుకున్నదంతా చక్కగా అనుభవించాడు. ఒకళ్ళేమల్లా, ఒకళ్ళని అన్యాయం చేయాల అతను. చూడండి, అతడు ఒకరిని అన్యాయం చేయాల, ఒక నరాచి చేయాల, ఒక లోక సంబంధమైనవి ఏం చేయాలి అతడు. అసలు అతడు అక్కడ ఎందుకున్నాడు? మంచిగానే బ్రతికాడు కదా, మంచిగా ఉన్నాడు. ఏం దేవుని దూషించాడంటే అది లేదు, సేవకులను దూషించాడు అది లేదు. మరి ఏమైంది? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఏమైంది? ఎందుకు వెళ్ళాడు అక్కడికి అనే విషయాన్ని మనం గమనిస్తే, ఎందుకు వెళ్ళాడో చూద్దాం. అక్కడికి వెళ్దాం. లోకాసు వార్త 16:25 వచ్చిన. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం నీకిష్టమైనట్టు నీకిష్టం. ఈ రోజున సేఫ్, మా కుటుంబం మేము అందరూ మంచిగా ఉండాలి. నా ఇష్టం అండి, మీరు చెప్పాల్సిన అవసరం మా ఇష్టం అండి. ఎక్కడ ఎవరిని కదిలించండి, ఎందుకు ఆ పని చేస్తున్నాడు, మా ఇష్టం అండి. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు బ్రతికారని వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. అది అందుకని ఆయన ఏం చేశాడు? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించడం కాదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునని 120 పర్ల అక్కడ మళ్ళీ